మహబూబాబాద్ రూరల్ అనంతాద్రి దేవస్థానం నుండి భారీ ఎత్తున ఉద్యమకారుల ర్యాలీతో కోర్టు ముందు ఉన్న అమరవీరుల స్తూపం వరకు 33 జిల్లాల్లోని 1000 మందితో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ యాత్ర విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పార్లమెంటు కన్వీనర్ ధరంసోతు నారాయణ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు రాష్ట్ర నాయకులు, జిల్లా ఉద్యమకారుల ఫోరం సలహాదారులు శంతన్ రామరాజు, కమ్మగాని కృష్ణమూర్తి, రామ్ నాయక్, బుక్య రమేష్, రాములు నాయక్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, మేధావుల బలిదానాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు బీఆర్ఎస్ హయాంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఉద్యమ ద్రోహులను అందలమెక్కించి ఉద్యమకారులను పాతాళానికి నెట్టిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యమకారులను గుర్తించి గౌరవించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్, రాష్ట్ర 33 జిల్లాల అధ్యక్షులు పొత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిధిలోని అనంతరం వార్డు కౌన్సిలర్, స్థానిక వార్డు కౌన్సిలర్ నాగమణి సీను గారు వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవ డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్చంద్ర రెడ్డి గారు, అదేవిధంగా జన్నారెడ్డి మురళీధర్ రెడ్డి గారు, ఉపేందర్ రెడ్డి గారు, మన కౌన్సిలర్లు పోతరాజు గారు, పూజ్య బండెంకన్న గారు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అనంతరం గ్రామస్తులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనంతరం గ్రామంలో 5 లక్షల రూపాయలతోటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో ఇక్కడ సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిపించినటువంటి గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా విలీన గ్రామంలో భాగంగా అనంతరం మనకు అభివృద్ధికి నోచుకోలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఇదే పరిస్థితి మిగతా విలీన గ్రామాల్లో కూడా ఉంది. ఇక్కడ తాగునీటి ఎద్దడి కూడా ఉండడంతోనే అమృత్ 2.0లో విలీన గ్రామాలకే మొత్తం 27 కోట్ల రూపాయలతోటి తాగునీటి ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి శంకుస్థాపన కూడా జరిగింది. పనులు వేగవంతంగా, అదేవిధంగా రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుకుంటూ మనకు మహబూబాబాద్ పట్టణానికి తలమానికమైనటువంటి అనంతరం గ్రామాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ మన జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ సొంత గ్రామం. ఈ గ్రామం ప్రత్యేక గ్రామం మనకు తెలుసు. అందుకే ఈ గ్రామాన్ని సీసీ రోడ్లకు మన ఎమ్మెల్యే గారు 5 లక్షలతోటి మనకు సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి, భరత్ బాబు గారికి, మురళీ బాబు గారికి, ఉపేందర్ రెడ్డి గారికి, మరియు కాంగ్రెస్ నాతోటి వార్డు కౌన్సిలర్లకి, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, గ్రామ పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు చేపట్టవలసిందిగా కోరుతున్నాను.